కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకి ఎదురుదెబ్బ తగిలింది. ముడా కేసులో తనను విచారించేందుకు గవర్నర్ అనుమతించడాన్ని సిద్ధరామయ్య సవాల్ చేశారు. తాజాగా పిటిషన్ను తోసిపుచ్చిన కోర్టు గవర్నర్ నిర్ణయం సరైందేనని స్పష్టం చేసింది. స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే అధికారం గవర్నర్కు ఉందని వెల్లడించింది. దీంతో సిద్ధరామయ్య సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు రెడీ అవుతున్నారు. న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారు. న్యాయానిదే అంతిమ విజయమని సిద్ధరామయ్య స్పష్టం చేశారు. కర్ణాటక రాజకీయాల్లో మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ స్కామ్ ప్రకంపనలు సృష్టిస్తోంది. ముడా కుంభకోణానికి సంబంధించి తనను విచారించేందుకు గవర్నర్ అనుమతి మంజూరు చేయడంపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హైకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్ను న్యాయస్థానం కొట్టివేసింది. గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్, ముఖ్యమంత్రి, పిటిషనర్ల తరఫు వాదనలు విన్న కర్ణాటక హైకోర్టు తీర్పును వాయిదా వేసింది. తాజాగా సీఎం పిటిషన్ను తోసిపుచ్చుతూ గవర్నర్ చర్యలు చట్ట ప్రకారము ఉన్నాయని కోర్టు స్పష్టం చేసింది. గవర్నర్ గెహ్లాట్ చర్యల్లో ఎలాంటి లోపాలు లేవని, ఈ కేసులో పేర్కొన్న అంశాలపై విచారణ చేయాల్సి ఉందని స్పష్టం చేసింది. ముడా కుంభకోణంపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను విచారించేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య భార్య పార్వతమ్మ పేరిట మైసూరు ప్రాంతంలో ఉన్న భూములను గతంలో అభివృద్ధి పనుల కోసం ముడా సేకరించింది. పరిహారంగా ఆమెకు మైసూరు, విజయనగరంలో ఖరీదైన స్థలాలు కేటాయించింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మౌఖిక ఆదేశాలతోనే ముడా అధికారులు పార్వతమ్మకు ఖరీదైన ప్రాంతంలో విలువైన స్థలాలు కట్టబెట్టారని బీజేపీ, జేడీఎస్ నేతలు ఆరోపించారు. ఇవే ఆరోపణలతో సామాజిక కార్యకర్త టీజే అబ్రహం, స్నేహమయ్యి కృష్ణ, ప్రదీప్ కుమార్ ముఖ్యమంత్రిపై గవర్నర్కు ఫిర్యాదు చేశారు. వీరి ఫిర్యాదులతో ఆగస్టు 16న సీఎంను విచారించాలంటూ గవర్నర్ గెహ్లాట్ ఆదేశించారు. ఈ ఆదేశాలను రద్దు చేయాలని మంత్రివర్గం తీర్మానించగా అందుకు గవర్నర్ తోసిపుచ్చారు. దీంతో సీఎం సిద్ధరామయ్య హైకోర్టును ఆశ్రయించారు. ಇದು ನನ್ನ ಈ ಆರ್ಡರ್ಸ್ ಬಂದ ಮೇಲೆ, ಇವತ್ತಿನ ಹೈಕೋರ್ಟ್ ಆದೇಶ ಬಂದ ಮೇಲೆ, ಮಾಧ್ಯಮಗಳ ಮೂಲಕ ತಿಳ್ಕೊಂಡ ಮೇಲೆ ನನ್ನ ಮೊದಲನೇ ರಿಯಾಕ್ಷನ್ ಇದು. ಆಮೇಲೆ ಜಡ್ಜ್ಮೆಂಟ್ ಎಲ್ಲ ಓದಿದ ಮೇಲೆ ಮತ್ತೆ ರಿಯಾಕ್ಟ್ ಮಾಡ್ತೀನಿ. ఈ తీర్పు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య భవిష్యత్తు రాజకీయాలపై ప్రభావం చూపుతుందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. సిద్ధరామయ్య విచారణను ఎదుర్కోవలసి వస్తే రాజీనామా చేయాలన్న డిమాండ్లు విపక్షాల నుంచే కాకుండా స్వపక్షం నుంచి వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య వెంటనే రాజీనామా చేయాలని జేడీఎస్, బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.